హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అందరికీ ఇష్టమైన చైనీస్ స్టార్టర్ రెసిపీ గోబీ మంచూరియాని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. స్టెమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా తీసుకోకుండా ఇలా నేను చూపించిన సైజులో కట్ చేసుకుని తీసుకోవాలి. మంచూరియాకి ముక్కలు మరీ పెద్దగా ఉన్నా బాగుండవండి, అలానే మరీ చిన్న సైజు ఉన్నా కూడా అంతగా బాగుండవు. సో ఇలా చూపిస్తున్న విధంగా ఈ సైజు ఉండేలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. అంటే ఇవి కట్ చేసిన తర్వాత, అంటే ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసిన తర్వాత ఇవి 500 గ్రామ్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ 500 గ్రామ్స్ అంటే ఇవి ఇంచుమించుగా 3 కప్స్ వరకు ఉంటాయి. ఈ కాలీఫ్లవర్ని 500 గ్రామ్స్ వరకు తీసుకున్నారనుకోండి 4 to 5 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా తక్కువ మెంబర్స్కి సర్వ్ చేయాలి అనుకుంటే 2 to 3 మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 250 గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో 1.5 లీటర్ వరకు వాటర్ని తీసుకుని అందులో సాల్ట్ వేసి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకుని 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఎక్కువ వేడి నీటిలో ఉడకబెట్టకూడదు. అలా చేసినట్లయితే మనం పిండి కలిపినప్పుడు ఇవి చిన్న ముక్కల కింద అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి పొంగొస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పిండి కలుపుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్లో 1/2 కప్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు మైదాని కూడా వేసుకోవాలి. మైదా కన్నా కార్న్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేలా చూసుకోవాలండి. మైదా ఎక్కువ వేసుకున్నట్లయితే మంచూరియా మీకు సాఫ్ట్గా వస్తాయి. మైదా కన్నా కార్న్ ఫ్లోర్ని డబుల్ క్వాంటిటీలో వేసుకున్నట్లయితే గోబీ మంచూరియా మనకి క్రిస్పీగా వస్తుంది. 500 గ్రామ్స్ వరకు కాలీఫ్లవర్ని తీసుకుంటే ఈ పిండిలు కరెక్ట్గా సరిపోతాయి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఈ టైంలో కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ కలిపిన వాటర్లోనే కాలీఫ్లవర్ని ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఈ పిండిలో కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకుని ఇలా బాగా పిండి అంతా కూడా కాలీఫ్లవర్కి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా కాలీఫ్లవర్కి పట్టిన తర్వాత లైట్గా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టదండి, జస్ట్ మీరు ఇలా స్ప్రింకిల్ చేసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మంచూరియా మీకు క్రిస్పీగా రావాలంటే ఇలానే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు గోబీ మంచూరియా మీకు ఫ్రై చేసిన తర్వాత సాఫ్ట్గా రావాలి అనుకుంటే పిండిలు వేసిన తర్వాత అందులోనే వాటర్ వేసుకుని ఈ గోబీలను ఒక్కొక్కటి ముంచుకుని ఆయిల్లో వేసుకుంటే మీకు కాలీఫ్లవర్ ఫ్రై అయిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది. కాలీఫ్లవర్ చూడడానికి ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారనుకోండి కాలీఫ్లవర్ ఆయిల్ని ఎక్కువ పీల్ చేస్తాయి. కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో వెంటనే గరిటె పెట్టి మిక్స్ చేయకూడదు. కనీసం 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాతనే గరిటె పెట్టి టర్న్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కలర్ ఎక్కువగా రావండి, మీకు చూడడానికి కలర్ ఇలానే ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇంకా ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా గరిటెలో వేసుకున్నప్పుడు మీకు క్రిస్పీగా సౌండ్ వస్తుంది. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా తిన్నా కూడా టేస్టీగానే ఉంటాయండి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు, నెక్స్ట్ 2 కానీ 3 కానీ బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చైనీస్ రెసిపీస్ ఏమైనా కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. వీటిని కూడా హై ఫ్లేమ్లో 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు టొమాటో సాస్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్,
1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ ఏదైనా ఒకటి మీ దగ్గర లేదనుకోండి 2 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ కానీ లేదంటే రెడ్ చిల్లీ సాస్ని కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకోవాలి. ఈ సాసెస్ బదులు మీరు ఇందులో సెజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు. సెజ్వాన్ సాస్ అయితే సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంటుందండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు సెజ్వాన్ సాస్ వేసుకుని మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వెనిగర్, నెక్స్ట్ 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కారం కోసం ఇందులో కారం యూజ్ చేయమండి, కొద్దిగా పచ్చిమిర్చి ఇంకా మిరియాల పొడిలోనే వస్తుంది. మీకు కారం ఎంతైతే కావాలో దాన్ని బట్టి మీరు ఈ రెండింటిని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేయమండి, సాల్ట్ మనకి సాసెస్లో ఉంటుంది. అలానే కాలీఫ్లవర్ ఫ్రై చేసినప్పుడు అందులో కూడా వేసుకున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఒక బౌల్లో 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని అలానే 1/2 కప్ వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత వెంటనే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మీరు ఈ టైంలో కావాలంటే టేస్టింగ్ సాల్ట్ అలానే కలర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఆ రెండు కూడా యూజ్ చేయట్లేదు. టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇందులో వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఇలా కొంచెం చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకుని వెంటనే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అలానే ఎక్కువసేపు కూడా మిక్స్ చేయకూడదు. ఇది స్టవ్ మీద ఇలా మిక్స్ చేసుకుంటూ ఎక్కువసేపు ఫ్రై చేశారనుకోండి ఈ కాలీఫ్లవర్ ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయి. మనకి క్రిస్పీగా కావాలి అంటే కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత వెంటనే ఒకసారి మిక్స్ చేసుకుని దించే ముందు ఉల్లికాడలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్న తర్వాత జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే స్టవ్ మీద ఉంచుకుని సర్వ్ చేసుకోవాలండి. అందుకనే ఎక్కువసేపు ఉన్నాయనుకోండి పైన క్రిస్పీగా ఉండవు, సాఫ్ట్గా అయిపోతాయి. వేడివేడిగా సర్వ్ చేసేస్తారనుకోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ గోబీ మంచూరియన్ ప్రిపేర్ చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గోబీ మంచూరియా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. అందరూ ఇష్టపడి తినే రెసిపీ. సో రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.